ఈ రూట్లో మనం డైలీ సైకిల్ తొక్కుంటూ వస్తుండే. ఇక ఈ రోజు బండి మీద వచ్చినాం, చూస్తున్నారా? ఇక టీ టైం దగ్గర చాయ్ తాగేసి ఇట్లా పోతుండే. ఇక ఇంతకుముందు చాలాసార్లు చెప్పినా కదా, ఇగో ఔటర్ రింగ్ రోడ్డు, పటంచెరు, ఇట్లా పటంచెరు శంకల్పల్లి రోడ్డు, అట్లా రైట్ పోతే కొల్లూరు పోతుంది, ఇట్లా లెఫ్ట్ పోతే సీటాట్ పోతుంది అని చెప్పి. ఇక మనం ఇట్లా వెళ్ళిపోదాం. ఇక ఇట్లా సర్వీస్ రోడ్ నుంచి అట్లా అక్కడ కలుద్దాం ఇక మన స్వీట్ ఆర్ట్ దగ్గర. ఇక చూస్తున్నారా, పైన లారీలు పోతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్, ఇది సర్వీస్ రోడ్. సైకిల్ మీద వచ్చేది మనం. ఇక మళ్ళీ ఇప్పుడు పోయి ఇక సైకిల్ తొక్కాలి మళ్ళీ. ఇన్నిగానం ఎందుకు చేస్తున్నావు బ్రో అనే ఒక డౌట్ నాకే వచ్చింది. కాకపోతే ఏం చేస్తాం, పిచ్చి ఇంట్రెస్ట్ ఉన్న రోజులు చేద్దాం అంతే. ఈరోజు ఉగాది కదా, రోడ్లన్నీ ఫుల్ ఖాళీగా ఉన్నాయన్నమాట. మామూలుగా నాకు 1.5 hour పట్టేది, 1/2 hour జల్దే వచ్చిన ఇంటికి. ఇస్నాపూర్ టు మాదాపూర్, అది సంగతి. ఊళ్ళో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. నేను ఇట్లా మోటో బ్లాగింగ్ విత్ మహాభారతం అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఇక మనం ఈ మోటో బ్లాగింగ్ చేసుకుంటా టూర్లా వేయలేము, మనం జాబ్ చేసుకుంటా. ఇక గిట్లనే రోజు ఒక అర్ధగంట బండి నడిపించుకుంటా మోటో బ్లాగింగ్ విత్ మహాభారతం అనే ఒక చిన్న చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నా. అంటే చేద్దాం అనుకుంటున్నా, ఇంకా అనుకోలేను, కన్ఫర్మ్ కాలే. కొంచెం జర మహాభారతం రోజు ఒక ఎపిసోడ్ చూసి ఇట్లా ఏం చూసినో అదే చెప్తా. ఎందుకంటే మహాభారతం మనం రాయలేం. ఎవరో రాసిరు, ఎవరో సినిమా రూపంగా తీసిరు, ఎవరో సీరియల్ వెబ్ సిరీస్ లెక్క తీసిరు. అది మనం ఈ సడన్గా వర్షాలు పడుతున్నాయి, వెదర్ చేంజ్ అయిపోయింది, జలుబులు, దగ్గులు, సర్దీలు. ఎంతమందికి అయిందో కామెంట్ చేయండి. నాకైతే ఓ చిన్న సర్ది కాదు. మోటో బ్లాగింగ్ విత్ మహాభారతం ఎట్లుంది కాన్సెప్ట్? సూపర్ ఉంది కదా. కాకపోతే చాలా రిస్క్. జాబ్ చేయాలి, ఎక్కువ డైలీ ఒక ఎపిసోడ్ చెప్పాలంటే డైలీ ఒక ఎపిసోడ్ చూడాలి, ఖచ్చితంగా చూడాలి. మళ్ళీ మిస్ అయితే ఇక ఇంట్రెస్ట్ పోతుంది. అందుకే స్టార్ట్ చేయాలా వద్దా అదే ఆలోచనలో ఉన్నా నేను. ఏంటంటే మహాభారతము ఒక జనరల్ నాలెడ్జ్ లెక్క. ఎన్ని క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ పేర్లు గుర్తుపెట్టుకోవడము నేనైతే అట్లనే నేర్చుకుంటా. అంటే చూడడం కానీ, ఒక రాజ్యం పేరు కానీ, హస్తినాపురం కానీ, ద్రుపద మహారాజు ఎవరు, ద్రుపద మహారాజు కొడుకు ఎవరు, ద్రౌపది ఎవరి కూతురు, జరాసంధుడు ఎవరు, కంసుడు ఎవరు, ఇట్లా జనరల్ నాలెడ్జ్ కోసం అంతే. ఇక వాళ్ళ బ్యాక్ స్టోరీలు చాలా ఉంటాయి. శ్రీకృష్ణుడు బ్యాక్ స్టోరీలు అవన్నీ చాలా ఉంటాయి. అర్జునుడు, కౌరవులు, వీళ్ళ బ్యాక్ స్టోరీలు అన్నీ బాగానే ఉంటాయి. కానీ మన మెయిన్ గోల్ ఏంటంటే ఇది మన హాట్స్టార్ ఉంటుంది కదా, అది నేను ఇంతకుముందు ఒకసారి చూసిన, అదే చూసుకుంటా చెప్దామా అని అనుకుంటున్నాను. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఒక 100 కామెంట్లు వస్తే స్టార్ట్ చేస్తా. ఇగో ఇదే చూస్తున్నారు కదా, స్వీట్ ఆర్ట్ రెస్టారెంట్. పటంచెర్ ఎగ్జిట్ కూడా ఇదే అనమాట. మనం పక్కకి వెళ్ళి సర్వీస్ రోడ్ వచ్చినాం కదా, దాని పక్కకే ఎగ్జిట్ కూడా ఉంటుంది. ఇది స్ట్రేట్ ఇక ముంబై హైవే ఒకటే రోడ్. ఇక 300 కిలోమీటర్ల దాకా సోలాపూర్ దగ్గరనో ఎక్కడనో రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్న తర్వాత ఇక అక్కడ నుంచి మళ్ళీ ఒక 300. అదే సంగతి.